కాదు, అయ్యవారు అమ్మవారు కలిసిన రూపం శ్రీచక్రం. అయ్యవారు అమ్మవారు కలిసిన రూపం శ్రీచక్రం మాత్రమే కాదు, అసలు ఈ సమస్త సృష్టి శ్రీచక్రమే. అందుకని ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభి, మూల ప్రకృతులైన 9 శక్తులు కలిసి శ్రీచక్రంగా ఏర్పడ్డాయి. ఈ మూల ప్రకృతులు 9 కలిస్తేనే సృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఇది శ్రీచక్రం సృష్టికి కూడా ప్రతీక. అంతేకాదు సాధకుని యొక్క దివ్య దేహానికి కూడా ప్రతీక. మణిద్వీపంలో అమ్మవారి నివాస స్థానం ఏది ఉందో ఆ నివాస స్థానంలో వరుసగా ఒక్కొక్క కోణాన్ని దాటుకుంటూ ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ వెళితే ఉండే ప్రదేశంలో ఎవరెవరు ఏ శక్తులు ఎక్కడున్నాయో ఆ శక్తులకు పేర్లు ఏమిటో వాటి వివరాలు ఏమిటో అవన్నీ చెప్పారు. దాన్ని నవావరణ అంటారు. ముత్తుస్వామి దీక్షితుల వారు నవావరణ కీర్తనల్లో ఈ విశేషాలన్నీ వర్ణించారు మనకి. అందువల్ల అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఉండే ప్రదేశాన్ని, సాధకుడి యొక్క దివ్యదేహంలో ఉండే ప్రదేశాన్ని, ఈ ప్రపంచంగా ఉండే ప్రదేశాన్ని అన్నింటినీ వర్ణించారన్నమాట శ్రీచక్రంలో. శ్రీచక్ర ఆరాధన చేయడం ద్వారా అమ్మవారిని సాక్షాత్తు ఆరాధించినట్లవుతుంది, ఈ ప్రపంచం మొత్తాన్ని ఆరాధించినట్టవుతుంది. తన లోపల ఉండే దైవాన్ని ఆరాధించుకుని లోపలికి చూచుకుని దైవాన్ని దర్శించడానికి కావలసిన జ్ఞాన సంపద కూడా సిద్ధిస్తుంది. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి శ్రీచక్రం చాలా ప్రత్యేకమైంది. ఆ ప్రత్యేకమైన శ్రీచక్రం శివయోహో వపుహు, శివాశివుల యొక్క శరీరమే. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి శ్రీచక్ర రూపంలో ఉన్నారు. ఈ సౌందర్యలహరిలో లలితా సహస్రనామంలో పార్వతి అనకుండా లలిత అంటున్నారు, శివుడు అనకుండా కామేశ్వరుడు అంటున్నారు. కాబట్టి లలితా కామేశ్వరుల నిలయం శ్రీచక్రం. శ్రీచక్ర ఆరాధన వల్ల దేవిని సక్రమంగా మనం పూజించినట్లయి బ్రహ్మాండ రూపంలో, ప్రపంచం రూపంలో, సృష్టి రూపంలో ఉన్న దైవాన్ని దర్శించగలిగిన ప్రజ్ఞాపాఠవాలు వస్తాయని, తన లోపల ఉన్న దైవాన్ని కూడా దర్శించగలిగిన ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందని, అందుకని శ్రీచక్రార్చన చాలా విశేషమైందని చెప్పారు. ఇప్పుడు ఇలా గోపురంలాగా ఉండే శ్రీచక్రం ఇంకోటి అనుకున్నాం, మేరుప్రస్తరం అని. ఆ పైన చిట్ట చివర చిన్న సన్నటి కోణం ఉంటుంది, అది బిందువు అనమాట. అక్కడి నుంచి వరుసగా 3 కోణాలు, 8 కోణాలు, 20 కోణాలు, 10 కోణాలు ఉన్నవి 2, తర్వాత 16 కోణాలు అలా వరుసగా వస్తాయన్నమాట. అలా కిందికి ఇలా ఉంటుందన్నమాట, పైన శిఖరంలాగా ఉంటుంది. అందుకని అది ఇలా బల్లపరుపుగా పరిస్తే రేఖాత్మకంగా ఉండే శ్రీచక్రం. శ్రీచక్రం 2 రకాలుగా మన అర్చనల్లో మనం వినియోగించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ 2 రకాల